పరిశుద్ధ గ్రంథంలోంచి మార్క్స్ వార్త 6వ అధ్యాయము 47వ వచనాన్ని చదువుకుందాం. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 47వ వచనం. సాయంకాలం అయినప్పుడు ఆ ధోని సముద్ర మధ్యన ఉండెను. ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున ధోని నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభు వారు శిష్యులతో చెప్పాడు, మీరు అద్దరికి పదండి అని చెప్పాడు. అంటే ఆ సముద్రం దాటి అవతలకి వెళ్ళండి అని చెప్పాడు. దేవుని స్తోత్రం. శిష్యులు ఏం చేశారు? ఆయన చెప్పింది చెప్పాలి, ఆయన చెప్పింది చేశారు. చెప్పింది చేసేవాడే శిష్యుడు. దేవుని స్తోత్రం. చెప్పింది చేసేవాడే శిష్యుడు అండి. ఈరోజు నీవు నేను మనం అర్థం చేసుకోవాలి. ప్రభు నీతో చెబుతున్నాడు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మనకిష్టమైంది చేయటం కాదు, మనకు అనుకూలమైంది చేయటం కాదు, మనకు అనుకూలంగా ఉంటే నడవటం కాదు. ఆయన నీతో ఏదైతే చెప్పాడో అది చెయ్యాలి. దేవుని స్తోత్రం. ఆయన చెప్పింది చేస్తే ఎప్పుడైనా సరే అద్భుతాలు జరుగుతాయి. ఆయన చెప్పింది చేస్తే ఎప్పుడైనా ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. యేసు ప్రభు అన్నాడు శిష్యులతో, ఆ రాతి బాణల నిండా అంచుల వరకు నీళ్లు నింపండి అన్నాడు. అదేంటయ్యా, ద్రాక్షారసం కాదా కావాల్సింది? ద్రాక్షారసం కావాలంటే ద్రాక్షకాయలు కావాలి, బెల్లం కావాలి, లేదా పంచదార కావాలి, ఇదేదో కావాలి కదా. నువ్వేంటి అంచుల వరకు నీళ్ళతో నింపమంటున్నావేంటి అని ఎవరు అనలేదండి. ఆయన ఎప్పుడైతే చెప్పాడో ఇక మొదలు పెట్టేసరి తీసుకొచ్చేసి అంచుల వరకు కూడా నీళ్ళతో నింపుతున్నారు. దేవుడి స్తోత్రం. కొన్ని విషయాల్లో మనం అర్థం చేసుకుంటే, ఆయన చెప్పింది మనం చేసేవారుగా ఉండామా? ఆయన చెప్పింది మనం చేసేవారుగా ఉంటేనే మనము ప్రభువుని సంతోషపరచగలుగుతాం. ఆయన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఆలస్యం చేయకూడదు. అబ్రాహాముతో దేవుడు అన్నాడు, అబ్రామా, నీవు ప్రేమించు కుమారుడైన ఇస్సాకు ఉన్నాడే, అతను తీసుకొని నేను చూపించబోయే ఆ పర్వతములు ఒక దాని మీద అతనికి దహన బలిగా అర్పించు అన్నాడు. ఆ రాత్రేనండి, తెల్లారలేదు, నలుగురు చెప్పలేదు. తెల్లారాక చూద్దాంలే, లేకపోతే ఎవరికన్నా చెబుదాంలే. దేవుని స్తోత్రం. ఏమి లేదండి, ఆ రాత్రి ప్రభు అబ్రాహాముతో చెప్పాడండి. తెల్లవారుజామున లేచి, తెల్లవారుగానే లేచాడంట. అతడు తెల్లవారుతునిగా లేచి వెళ్ళిపోతున్నాడు. ఇక దేవుడి స్తోత్రం. ఆలోచన చేయలేదు. ఆయన చెప్పాడంటే ఒక అద్భుతం జరిగిద్ది అంతే. అబ్రాహాము బయలుదేరి 3 రోజులంత దూరం అంతా ఆయన చెప్పిన పర్వతానికి అబ్రాహాముకి 3 రోజులు అంత ప్రయాణం పట్టిద్దండి. ప్రభు అంటండి, నేను చెప్పగలను చేస్తారా లేదా చూస్తాడంట. హల్లెలూయా. చెప్పినాక 6 నెలలు చేయటం కాదు, చెప్పిన వెంబడే చేస్తున్నారా లేదా. ఎవరైనా చేసేది ఎవరంటే ఆయన మీద గౌరవం ఉన్న వాళ్ళే చేస్తారు. ఆయన మాట వినేవారే చేస్తారు. అది ఎంత కష్టమైనా, అది ఎంత ప్రభు చెప్పేది ఎప్పుడైనా సరే అండి కష్టంగానే ఉంటుంది. కానీ చేసేవాడికి ఇష్టమైతే అది కష్టం అనిపించదు. దేవుని స్తోత్రం. అందుకని ఈ రాత్రి మన జీవితాల్లో అర్థం చేసుకోగలిగితే, ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ మాట చెప్పారో వారు సముద్రం మీద దోనేసుకొని వెళ్ళిపోతున్నారు. అంతే. ప్రభు వాళ్ళు చూసి ఎంత సంతోషించాడో. ఎప్పుడైనా సరే మన బిడ్డలైనా చెప్పిన మాట వినేవారంటే వారు ఎంక చూస్తే ఎంత సంతోషం అనిపిస్తుందో. కాబట్టి ఈ రాత్రి మన జీవితాల్లో వారు ఆ దోణిని తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. సముద్ర మధ్యలోకి వెళ్ళారంట. సముద్రం అంటే ఈ లోకం, సముద్రం అంటే ఈ లోకం, నావ అంటే నీ జీవితమే, నా జీవితమే. ఇప్పుడు వారు మధ్య దాకా వెళ్ళారంట. మధ్య దాకా వెళ్ళిన తర్వాత ఏముందంటే గాలి ఎదురైనందున అని ఉంది. అక్కడ మాట చదవండి.
గాలి ఏమైంది? ఎదురైంది. గాలి ఎదురైతే మన దోణి ముందుకు వెళ్తాం కష్టం. గాలి అనే దానికి ఏంటయ్యా సాదృశ్యం అంటే శ్రమలు, వ్యాధులు, ఇబ్బందులు. దేవుని స్తోత్రం. ఇలాంటివి మనల్ని ముందుకు వెళ్ళనివ్వు. ఈరోజు మనల్ని ముందుకు వెళ్ళనీకోకుండా, ప్రభు చెప్పింది చేయనీకోకుండా చేసేది ఏదై అంటే శ్రమలు అనేవి నిన్ను ముందుకు వెళ్ళనీకోకుండా వెనక్కి నెడతా ఉంటాయి. ఎటు నెడతాయి అంటాయి? వెనక్కి నెట్టేటట్టుగా ఉంటాయి. ఈరోజు అనేక మంది జీవితాల్లో వెనక్కి వెళ్ళే వారికి ఉండకూడదు, రివర్స్ వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా ముందుకే సాగాలి. ఏమండి, శ్రమల్లో, ఇంత శ్రమల్లో గాలి ఎదురైనందునంటే మనకి మించిపోయిన శ్రమలు నిన్ను వెంటాడుతూ నిన్ను వెనక నెడుతూ ఉంటాయి. గాలి బాగా వాళ్ళని వెనక నెడుతుందంట. కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ దోణిను నడిపించుటలో మిక్కిలి కష్టపడుతున్నారు. అంటే మిక్కిలి అంటే నీవు, నేను, మనమందరం కూడా మనకున్న బలము వరకు, మనకున్న ఓపికను సాధ్యమైనంత వరకు మనం చేయవలసిన పని మనం చేయాలి. దేవుని స్తోత్రం. మిక్కిలి అంటే మనము చేయవలసినంత పని మనం చేయాలి. మనకి ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు మనం చెయ్యాలి. మిగతాది దేవుడు చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. అసలు మనం చేయవలసింది కూడా చేయకోకుండా ఉంటే, ఇప్పుడు ప్రభు చూసింది ఏంటంటే వారు ఎంతవరకు వారు చేయగలిగింది వారు చేస్తున్నారా లేదా అని ఆయన అక్కడ చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని విషయంలో ఆయన చెప్పింది మనం ఎంతవరకు చేయగలుగుతున్నామా? నువ్వు చేయగలిగిన వరకే. ప్రభు అంటండి మన మీద భారం ఆయన పెట్టడంటండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయములో 13వ వచనం అనుకుంటే ఒకసారి చూడండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషునికి కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే. మనం ఎంతైతే భరించగలుగుతామో, మనం ఎంతైతే తట్టుకోగలుగుతామో. దేవుని స్తోత్రం. మనుషుడు ఎంతవరకైతే సహించగలుగుతాడో అంతవరకే పెడతాడు. ఆ గాలి ఎంత ఎదురైందంటే వాళ్ళు ఎంతవరకైతే వాళ్ళు సహించగలుగుతారో అంతవరకే ఆ గాలి పంపించాడు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తే తెలుసా? దాన్ని ముందుకు నెడటానికే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది అంటారండి, అమ్మో నాకు మించిపోయిన శ్రమలండి, నాకు మించిపోయిన కష్టం. మించిపోయిన వస్తే మనం అసలు భూమి మీద బ్రతకం. సముద్రంలో అలకెది నిలబడితే మనిషి క్షేమంగా ఉంటాడా? ఉండలేడు. అందుకని రాత్రి మన జీవితాల్లో అర్థం చేసుకుంటే వారంట మిక్కిలి ఏం చేశారంట? కష్టపడుతుండగా ఆయన చూశాడు. ప్రభు ఎప్పుడు చూస్తాడంటే నీవు ఆయన చెప్పింది చేస్తావే, అది ఎంత కష్టమైనా నీ వంతు నువ్వు కష్టపడి, నీ వంతు నువ్వు ప్రయాసపడుతుంటావే, ఆ ప్రయాసపడేదంట ఆయన చూస్తాడంట. దేవుని స్తోత్రం. అప్పుడు ప్రభు చూసి అబ్రాహాము చేయగలిగింది ఏం చేస్తున్నాడు? నేను చేయగలిగింది నేను చేస్తానని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ప్రభు అబ్రాహాము చూసి ఎంత సంతోషించాడో. ఈ రాత్రి మన జీవితాల్లో కూడా అర్థం చేసుకోగలిగితే ఆయన, నీవు, నేను, మనమందరం కూడా వాస్తవంగా మన జీవితాల్లో ఏదో ఒక శ్రమ, మనిషి అన్నాక శ్రమ లేకుండా ఉండదు, మనిషి అన్నాక ఒక ఇబ్బంది లేకుండా ఉండదు, మనిషి అన్నాక ఓ రకమైనటువంటి వేదన దుఃఖం లేకుండా ఉండదు. అయితే అవన్నీ వెనక్కి నెట్టేస్తుంటే వీరు మాత్రము, మేము మాత్రం ఏం చేస్తాం? ఈ శ్రమలు మమ్మల్ని వెనక్కి నెట్టేస్తున్నాయి, ఈ శ్రమలు మమ్మల్ని వెనక్కి నెట్టేస్తున్నాయి అని చెప్పి వారు వెనక్కి జరగలేదండి. దేవుని స్తోత్రం. వారంట ఆ గాలికి ఎదురు ప్రయాణం చేస్తూ వారు దోణిలో ఉండి ఆ తెట్టేస్తా ఆ గాలికి ముందుకెళ్తాకే ప్రయత్నం చేస్తున్నారంట. వారు వెళ్ళినా వెళ్ళకపోయినా వారు మాత్రం మిక్కిలి కష్టపడుతుంటే దేవుడు చూశాడు. దేవుడు ఎవరిని చూస్తాడంటే కష్టపడేవారిని దేవుడు చూస్తాడు. దేవుని స్తోత్రం. ఎవరిని చూస్తాడు ఆయన? సోమరిపోతులకి దేవుడు సహాయం చేయడు. గృహాల్లో ఇక్కడ ఆరాధనప్పుడు సోమరిపోతులాగా కూర్చుంటే వారి పట్ల దేవుడు కార్యం చేయడు.
దేవుడు ఎవరికి సహాయం చేస్తాడంటే దేవుని సన్నిధిలో శ్రమలైన, ఇరుకులైన, ఇబ్బందులైన, అనారోగ్యమైన, బాధ అయినా ఏమండి నేను దేవుని మందిరానికి ఎట్టగొట్ట ఊక్కుంటూ ఎట్టగొట్ట వెళ్తా. ఒకరోజు అండి మంచి ఎండాకాలం, ఒక మామకి మందిరానికి వెళ్ళాలని ఆశ, మందిరానికి వెళ్ళాలని ఆశ. అయితే బాగా ఎండాకాలం కదా, మరి కాళ్ళకి ఏం కావాలి? చెప్పులు కావాలి. చెప్పులు లేవంటండి, కాళ్ళకి చెప్పులు లేవంట. చెప్పులు లేకపోతే ఎంతసేపు నడిచిద్ది? అయినా సరే గబగబా 4 అడుగులు ఇటు చెట్టు కింద గడపెడితే అక్కడ దాకా పరిగెత్తాను, అక్కడ నిలబడుతుందంట. మందిరం చాలా దూరం అంట. దేవుని స్తోత్రం. మందిరం కొంచెం దూరం, అయితే వెళ్తానికి కాళ్ళు కాలుతున్నాయి, అయితే చెప్పులు లేవు. అయ్యో నాకు కాళ్ళు కాలుతాయి కదా, మరి వెళ్తానికి చెప్పులు లేవు కదా. చెప్పులుంటే వెళ్ళేదాన్ని అనుకోలేదు ఆమె. కాళ్ళు కాలుతున్నా సరే, ఆమెకు ఇబ్బందికరంగా ఉన్నా సరే, దేవుని స్తోత్రం, ఆమె నీడ ఎక్కడ కనపడితే అక్కడ దాకా గబగబా నడుచుకుంటూ అక్కడికి వెళ్తాంట. నీడ కాసేపు నిలబడుతుందంట. అక్కడి నుంచి మళ్ళా కాసేపు నడుచుకుంటూ ఎక్కడ నీడ ఉందో అక్కడ నీడ దాకా వెళ్ళిపోతుందంట. దేవుడు ఆమెను చూచాడు. దేవుని స్తోత్రం. ఈ రాత్రి మన జీవితాల్లో ప్రభువు నిన్ను చూచాడు. ఎప్పుడు చూస్తాడు తెలుసా? పరిస్థితులకు అనుకూలంగా లేవు, ఒకవేళ ఆరోగ్యమే సరిగా లేదు, నీకు మనశ్శాంతి సరిగా లేదు, అయినా సరే ఏది కూడా నిన్ను ఆపలేకోకుండా వాటిని నెట్టుకుంటూ నువ్వు దేవుని సన్నిధికి వస్తుంటే అప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు. దేవుని స్తోత్రం. ప్రభు అంటండి చూసంట అప్పుడు నీ దగ్గరికి వచ్చేస్తాడు ఆయన. హల్లెలూయా. నీ దగ్గరికి వచ్చేస్తాడు ఆయన. నువ్వు కష్టపడుతుంటే ఆయన చూడలేడు. దేవుని స్తోత్రం. వారంట మిక్కిలి కష్టపడుతుండగా, చదవనమాట, వారు మిక్కిలి కష్టపడుతుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి, దేవుని స్తోత్రం. ఎవరి దగ్గర రావాలి? ఎంతమంది చుట్టాలు నీ దగ్గరికి వస్తే మన జీవితాలు మారుతాయా? ఎంతమంది చుట్టాలు నేను వచ్చి పలకరిస్తే నీకు ఏమన్నా ఆనందం కలిగిద్దా? ఎవరిని దగ్గర రావాలి? ప్రభువే నీ దగ్గర రావాలి. దేవుని స్తోత్రం. ప్రభు రాకోకుండా అందరితో ఉపయోగం ఏముంది? ప్రభువు నీ దగ్గర రావాలి. ఎప్పుడు వస్తాడు దగ్గరికి? ప్రభువు నీ దగ్గరికి రాగలిగే ఆ భక్తి మనం చెయ్యాలి. ప్రభువే నీ దగ్గర రాగలిగే భక్తి మనం చెయ్యాలంటే ఏ శ్రమ నిన్ను ఆపలేకపోవాలి. దేవుని స్తోత్రం. ఏ ఇబ్బంది నిన్ను ఆపలేకపోవాలి, ఏ సమస్య నిన్ను ఆపలేకపోవాలి. కొంతమంది ఏదైనా చిన్న సాగు దొరికితే చాలు ఆగిపోతారు. అలాంటి వాళ్ళ దగ్గర ప్రభువు రాడండి. ఈ రాత్రి మన జీవితాల్లో వారంట మిక్కిలి కష్టపడుతుండగా ప్రభు వారిని చూశాడు. రాత్రి వేళ 4వ జామున ప్రభువు నడుచుకుంటా, ఎక్కడ నడుచుకుంటా? సముద్రం మీద నడుచుకుంటా వారి దగ్గరికి వచ్చేసాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మనం అర్థం చేసుకుంటే ప్రభువే నీ దగ్గరికి వస్తే నీకెలా ఉంటుంది మనకి? ఆయన అంటాడు, వారు ధోని నడిపిస్తున్నప్పుడు మిక్కిలి కష్టపడుతున్నప్పుడు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏమన్నాడు? మాట ఒకసారి చదవండి. నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండగా నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. తొందరపడగా వెంటనే పలకరించి ధైర్యము తెచ్చుకొనుడి. దేవుని స్తోత్రం. భయపడ్డారంట. ఎందుకంటే సముద్రం మీద నడిచి రావటం అంటే అది అసాధ్యం కదా. ఆయనేమో వారి బాధలో ఉండారని చెప్పి ఆయన అంటే సముద్రం మీదే నడుచుకుంటూ వారి దగ్గరికి వచ్చేసాడు. వచ్చి ఇక్కడేమో ఆ మాట ఉంది, మత్తయి సువార్తలోకి వెళ్తే భయపడకుడి అని ఉంది. ఏమన్నాడు? భయపడకుడి. ధైర్యం చెప్తాడు ఆయన. ఈరోజు నీకు ధైర్యం చెప్పాలంటే పక్కన కూర్చొని వచ్చి, అమ్మ ఏం బాధ లేదే, పర్వాలేదులే. పక్కన కూర్చొని చెప్పేవాళ్ళు అమ్మ పర్వాలేదులే, ధైర్యంగా ఉండు అని అంటారేమో కానీ మనకు మాత్రం ధైర్యం రాదు. హల్లెలూయా. పక్కన వచ్చి కూర్చుంటారు, ఒకరి తర్వాత ఒకరు వస్తారు, అంతమంది వచ్చి కూర్చున్నా నీకు ధైర్యాన్ని వారు ఇవ్వలేరు. దేవుని స్తోత్రం. కానీ యేసు ప్రభు చెబుతున్నారు, ధైర్యం తెచ్చుకోండి, మీరు భయపడవద్దు అన్నాడు.
ఈరోజు నీకు ఎవరయ్యా ధైర్యం చెప్పేదంటే ఎవరు నీకు ధైర్యం చెప్పలేరు. ఈ రాత్రి ప్రకటించే యేసు మాత్రమే నీకు ధైర్యం చెప్పగలవాడు. దేవుని స్తోత్రం. ఆయన మాత్రమే నీకు ధైర్యాన్ని ఇవ్వగలిగిన వాడు. ఏ శ్రమలోనైనా, ఏ ఇబ్బందుల్లోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా సరే ధైర్యం ఇవ్వగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభు అయిన యేసు. ఆయన మాత్రమే నిన్ను ధైర్యపరుస్తాడు. దేవుని స్తోత్రం. ఈ రాత్రి ప్రభు నీకు ధైర్యపరిస్తే ఆ ధైర్యం ఎలా ఉందో తెలుసా? నీకే ఆశ్చర్యం వేసిద్ది. యేసు లేని ధైర్యము అది ధైర్యమే కాదు. ఈ రాత్రి మన జీవితాల్లో యేసు ప్రభు వారికి ధైర్యం చెబుతున్నాడు. ఈ శ్రమను చూసి భయపడొద్దు. ఈ లోకం అనే సాతాను పెట్టే సమస్యను చూసి నువ్వు భయపడొద్దు, ధైర్యంగా ఉండు అంటున్నాడు. ఈ రాత్రి మన జీవితాల్లో దేవుడేమో నీకు ధైర్యాన్ని ఇస్తాడు, సాతానేమో నీకు పిరికి ఆత్మనిస్తాడు. దేవుడేమో నాకు ఏమిస్తాడు? ధైర్యం ఇస్తాడు. ఏం పర్వాలేదు, ఏం భయపడొద్దు. ప్రభు కనుక నీతో ఆ మాట మాట్లాడితే నీకు ఎప్పటికీ ధైర్యంగానే ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనల్ని ఎవరు ధైర్యపరచాలి? దేవుడే ధైర్యపరచాలి. ఆయన నిన్ను ధైర్యపరచగలవాడు. ఆయన నీకు ధైర్యాన్ని ఇవ్వాలని చూస్తున్నాడు. అందుకనే సింహం వలె ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారు ధైర్యంగా ఉంటారంట. ఎలా ఉంటారంట? ధైర్యంగా ఉంటారు. అందుకనే ఈ రాత్రి మన జీవితాల్లో అర్థం చేసుకోగలిగితే ప్రభు మీరు ధైర్యంగా ఉండి అని చెప్పి ఏం చెప్పారు? ఒక మాట ఒకసారి ఆ మాట చదవండి. పలకరించి నేనే భయపడకుడని చెప్పాను. తరువాత ఆయన ధోని ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. ఇప్పుడు చూడండి, ప్రభు ఆ ధోనిలోకి ఎక్కిన తర్వాత ఏమైంది? ఏదైతే నిన్ను భయపెడుతుందో, ఏ గాలైతే నీకు ఎదురవుతుందో, ఏ శ్రమ నీకు ఎదురవుతుందో, ఏ అనారోగ్యం ఎదురవుతుందో, లేకపోతే ఏ సమస్య నీకు ఎదురవుతుందో, ఇవన్నీ కూడా ఏమైపోతాయి అంట? అణిగిపోతాయి. దేవుని స్తోత్రం. ఎప్పుడు అణిగిపోతాయి? యేసయ్య నీ ధోనిలోకి ఎక్కితే ఎక్కాలయన. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన ఎక్కాలంటే ఎట్టెక్కాలి? దేవుని వాక్యమే నీ హృదయంలోకి రావాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు ఆ ధోని ఎక్కాడో గాలంట అణిగిపోయింది. అప్పుడు దాకా వారు మిక్కిలి కష్టపడతాం, చాలా కష్టపడ్డారంట. కానీ ఎప్పుడైతే యేసయ్య ఆ ధోని ఎక్కాడో ఆ గాలి ఏమైపోయిందో తెలియదు. దేవుని స్తోత్రం. యేసయ్య నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నిన్ను పట్టి పీడిస్తున్న ఆ సమస్యలు ఏమైపోయినాయో, అనారోగ్యం ఏమైపోయిందో, అసమాధానం ఏమైపోయిందో, ఆ వ్యాధులు ఏమైపోయినాయో, ఆ శత్రువులు ఏమైపోయారో, దేవుని స్తోత్రం, మొత్తం అసలు ఏమైపోయినా అణిగిపోయినాయి అంటండి. ఈ రాత్రి మన జీవితాల్లో ఎవరు రావాలి నీ ధోనిలోకి? నీ ఇంట్లో అందరూ ఉంటారు, అనగవయ్యే. యేసయ్య నీ ఇంటిలోకి రావాలి, యేసయ్య నీ ధోనిలోకి రావాలి, యేసయ్య నీ ఇంటిలోకి రావాలి, నీ ధోని ఎక్కాలి. పేతురయ్య ధోని ఎక్కాడు, అద్భుతాలు చేశాడు. దేవుని స్తోత్రం. ఈ రాత్రి మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే ఆయన ధోని ఎక్కాడో ఏమైంది? అంతా కూడా నిమ్మలమైపోయింది. దేవుని స్తోత్రం. వాళ్ళు చూసి ఆశ్చర్యపోతున్నారు, అయ్యో ఏంటి ఈయన రాగానే ఈ గాలంతా అణిగిపోయింది. దేవుని స్తోత్రం. అందుకని రాత్రి మనం చేసే భక్తి ఎవరెక్కాలి మన ధోనిలోకి? యేసయ్య ఎక్కాలి. యేసయ్య ఎక్కపోతే ఆ ధోని అలల చేత అతలాకుతలం అవుతూ ఉంటుంది. కాబట్టి రాత్రి కలశంలో యేసయ్య ఆ రోజున శిష్యుల ధోని నువ్వు ఎక్కావు. ఎందుకు ఎక్కాడు తెలుసా? వారు చెప్పింది చేశారు కాబట్టి, చెప్పినది చేశారు కాబట్టి ఆ ధోని ఎక్కారు. గమనించండి, చెప్పింది చేసినప్పుడు మనం ఇబ్బంది పడుతుంటే ఆయన తట్టుకోలేడు. అందుకే ఆ ధోనిలోకి వచ్చాడు, ఆ ధోని ఎక్కాడు. ఆ గాలంతా కూడా నిమ్మలమైపోయింది, సముద్రం నిమ్మలమైపోయింది. వారు ఆశ్చర్యపోతున్నారు. యేసయ్య నీ లోకొస్తే నీకు ఆశ్చర్యం కలిగిద్ది. దేవుని స్తోత్రం. నీకే ఆశ్చర్యం కలిగిద్ది. ఈ రాత్రి అట్టి ఆశ్చర్యం కలిగించి యేసయ్య నీ లోపలికి రావడానికి ఆయన ఆశపడుతున్నాడు. ఆయన చెప్పింది చేద్దాం. అది కష్టమైన మిక్కిలి మనం కష్టపడి ముందుకు సాగుదాం. అప్పుడు ప్రభు నీ ధోనిలోకి వస్తాడు. అట్టి కృపదేవుడి రాత్రి మనందరూ దయచేయను గాక. గట్టిగా ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధుడా, ప్రేమ గలదేవా, మీకు వందనాలు. ఈ రాత్రి చిన్న మందగా కొద్ది మందిగా మీ సన్నిధికి వచ్చిన మీరు చెప్పింది మేము చేస్తేనే మీకు శిష్యులుగా ఉంటాం. మీరు చెప్పింది మేము చేస్తేనే, అది కష్టమైన, అది భారమైన మేము చేస్తున్నప్పుడు మీరు మమ్మల్ని చూచే దేవుడు నాయన. మా దగ్గరికి వచ్చి మా ధోని ఎక్కే దేవుడు నాయన. ప్రతి సమస్యల్ని అణిచే దేవుడు నాయన. వ్యతిరేకంగా పనిచేసే ప్రతి సమస్యలను మీరు అణచగలిగిన దేవుడు నాయన. అట్టి అనుభవంలోకి మమ్మల్ని అందరూ నడిపించండి. మిమ్మల్ని చేర్చుకునే వారు కూడా సహాయం దయచేయండి. ఈ సందేశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు మీరు దర్శించండి. ఎందరైతే ఈ సందేశం ఉన్నారో వారందరి జీవితాల్లో ఒక నూతనమైన కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నజరుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొని పొందినాము తండ్రి, ఆమేన్. ఈ టెలివిజన్ పరిచయం ద్వారా అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఇంకా అనేకమైనటువంటి సందేశాలు మీరు విని మేలు పొందాలని ప్రభుపేట మిమ్మల్ని మనజేస్తూ, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నూతనమైన సందేశాలు మీరు కావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి మరిన్ని నూతనమైన సందేశాలు విని మీరు ఆత్మీయంగా మేలు పొంది ప్రభు ద్వారా మీరు దీవించబడతారని మిమ్మల్ని మనవి చేస్తూ ఈ సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం 10:30 జరుగును. ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 సిద్ధపాటు ఆరాధన జరుగును. ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన జరుగును. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు స్తుతి ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్ నీతిశివుడు ప్రార్థనా మందిరము, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్, ప్రియదర్శిని నగర్, యనమల కుదురు. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు మా ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నెంబరు 7981699795.